ఇక శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేస్తే కనుక పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండినట్టుగా తెలుస్తోంది. శ్రీశైలం జలాశయం గేట్లు ఎప్పుడు ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? వరద ప్రవాహం పోటెత్తింది. అటు జూరాల నుంచి ఇటు సుంకేసుల నుంచి టీబీ డ్యామ్ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం పెద్ద సంఖ్యలో ఒక సుమారు 4,41,222 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇన్ఫ్లో శ్రీశైలం జలాశయానికి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 873.4 అడుగుల చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీశైలం జలాశయం నీటి నిల్వలు ఒకసారి పరిశీలిస్తే 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 856 టీఎంసీలుగా నమోదవుతూ ఉన్నాయి. ఉదయంతో చూసుకుంటే ఇప్పటికీ సుమారుగా 16 టీఎంసీల నీటి ప్రవాహం పెరిగింది. నీటి మట్టం పెరగడంతో శ్రీశైలం అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రితో మాట్లాడారు. మంగళవారం రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతాల్లో శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి డ్యామ్ గేట్లు ఎత్తేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ అధికారులు. అయితే ఇటు జూరాల నుంచి అటు తుంగభద్ర డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భారీ వరదకి మొత్తం లోతట్టు ప్రాంతాలు మొత్తం అప్రమత్తం చేస్తున్నారు. నది పరివాహక గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహం యొక్క అంశం మీద కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి అటు సుంకేసులను ఇటు శ్రీశైలం జలాశయం మీద సంబంధించినటువంటి అధికారులు ఎన్ని క్యూసెక్ల నుండి వస్తున్నాయి, ఎన్ని టీఎంసీల నమోదవుతున్నాయి వరద ప్రవాహం అనేటువంటి దాని మీద ఎప్పటికప్పుడు శ్రీశైలం జలాశయానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు. మనం సుంకేసు నుంచి చూసుకుంటే సుంకేసు నుంచి ప్రధానంగా స్లిప్వే ద్వారా 2,75,530 క్యూసెక్లు కాగా ఇటు సుంకేసు నుంచి 1,46,746 క్యూసెక్ల నీటి ప్రవాహం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. జూరాల నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో సుమారుగా 2 లక్షల పైగా కొనసాగుతున్నటువంటి తరుణంలో 4,41,222 క్యూసెక్ల నీటి ప్రవాహం శ్రీశైల జలాశయానికి పోటెత్తినటువంటి తరుణం ఉంది. ఇటు సైడ్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సంబంధించి ఇప్పుడు నిన్నటి రోజునే గేట్లు ఎత్తి దిగువకు 10,000 క్యూసెక్ల నీటి విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రాయలసీమ ప్రాంతం మీద ఆధారపడినటువంటి నది ఈ ప్రాజెక్టుల అంతా కూడా జలకళ సంతరించుకొని చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ హుసేన్. ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం 873.40 అడుగులుగా కొనసాగుతోంది. ఇక జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 156.3 టీఎంసీలుగా కొనసాగుతుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా సాగుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు 61,111 క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో నాగార్జున సాగర్ కూడా భారీగా వరద పోటెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఏ క్షణమైనా శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుకుంటుంది. జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4,41,222 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా గేట్లు తెరిచే పరిస్థితి నెలకొంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 873.40 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి నిల్వ 156.3 టీఎంసీలుగా కొనసాగుతోంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు 61,111 క్యూసెక్ల నీరుని దిగువకు వదులుతున్న పరిస్థితి. ఇక శ్రీశైలం జలాశయం ప్రస్తుతం నిండు కుండను తలపిస్తోంది. ఏ క్షణంలోనైనా శ్రీశైలం జలాశయం గేట్లు దిగువకు వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక జూరాల సుంకేసుల నుంచి భారీగా శ్రీశైలానికి వరద పోటెత్తడంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జూరాల సుంకేసుల నుంచి
4,41,222 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో